హలో హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుమా. ఈ వీడియో వచ్చేసి మేము రీసెంట్గా అయితే తిరుపతికి వెళ్ళామండి. ఆ రోజు తీసిన వీడియో. ఆ రోజు నైట్ మాకు 9కి ట్రైన్ ఉంది. సో నేను మార్నింగే పూజ చేసుకొని ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను. అయితే ఈవినింగ్ 9కి కదా ట్రైన్ అనేసి మార్నింగ్ ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే ఏమీ చేసుకోలేదు. 2-3 డేస్ నుండి వాన అయితే నైట్ 7-8 కల్లా పడుతుంది. మేము ఎప్పుడు వెళ్ళినా అసలు ఇక్కడ తెలంగాణలో వానలు అయితే ఫుల్ ఉంటాయండి. అక్కడికి వెళ్ళేసరికి అసలు వానలు అనేటివే పడవు. పోయిన ఇయర్ కూడా మేము ఈ టైంలోనే వెళ్ళామనుకుంటా. అప్పుడు కూడా ఫుల్ వర్షాలు పడి రైల్ ట్రాక్స్ అయితే తెగిపోయాయి. అప్పుడు మేము సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడ నుండి తిరుపతికి వెళ్ళాము. అక్కడైతే వర్షం ఒక చుక్క కూడా పడలేదండి. ఈసారి కూడా అలానే అవుతుందేమో అనుకున్నాము. అసలు రెయినీ సీజన్లో చేసుకోవద్దు అనుకుంటాము, కానీ అది అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగిపోతుంది. అయితే ఇక ఈవినింగ్ 7కి 8కి వాన పడుతుంది కదా, మళ్ళీ ఫుడ్ ఇప్పుడే ప్రిపరేషన్ చేసుకుంటే అప్పటి వరకు ఎలా ఉంటుందో అనేసి మార్నింగ్ అయితే ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోలేదు. ఇక ఈవినింగ్ చూడండి, ముందు డేస్ అయితే 7-8కి వచ్చిన వాన మేము వెళ్ళే రోజు 6కే స్టార్ట్ అయిందండి. దట్టు అందులో కరెంట్ కూడా పోయింది. ఇంకా మా బాధ చూడండి, నైట్ చీకట్లోనే చపాతీలు చేసుకొని అన్నీ చదువుకొని రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళేదాకా కూడా ఒక టెన్షన్ అనేది ఉండేది. అసలు రైలు వస్తుందా రాదా, అసలు మేము వెళ్తామా వెళ్ళామా అనే దానిలోనే ఉన్నాము. వాన అయితే ఘోరంగా పడుతుందండి. అసలు క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు. ఫైనల్గా ఒక క్యాబ్ అయితే బుక్ అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి కొంచెం వాన అయితే తగ్గిపోయింది. ఫైనల్గా అయితే రైలు ఎక్కేసాము. ఇక ఇంకోటి ఏంటంటే ఈసారి తిరుమలలో బాగా కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉందండి. మేము ప్రతి ఇయర్ వెళ్ళినప్పుడు తిరుమలలో ఒక రూమ్ బుక్ అయ్యేది, ప్లస్ తిరుమల కొండపైన కూడా ఒక రూమ్ అనేది బుక్ అయ్యేది. ఈసారి అలా కాదంట, పైన అయినా కింద అయినా ఏదో ఒక రూమ్ అయితే బుక్ అవుతుందంట. అయితే మేము పైననే చేసుకున్నాము, కింద అయితే రూమ్ బుక్ అవ్వలేదు. ఈసారి ట్రైన్ అయితే 9కి కరెక్ట్ టైంకి వచ్చిందండి. నైట్ 9కి వచ్చి మార్నింగ్ 7 అలా అయింది తిరుపతికి వెళ్ళేసరికి. ఇక అక్కడికి తిరుపతికి వెళ్ళాక రూమ్ చూద్దాము అనుకున్నాము. అయితే రైల్వే స్టేషన్కి దగ్గరలో విష్ణు నివాసం ఉంటుంది కదా, అక్కడ ట్రై చేద్దాము అని అనుకున్నాము. బట్ అసలు కుదరలేదు. అక్కడ లైన్ మాత్రం చాలా బాగా ఉందండి. ఫుల్ జనాలు ఉన్నారు, ఫుల్ క్రౌడ్గా ఉంది. ఇక ఆ లైన్లో నిలబడితే 1 డే మొత్తం అయిపోతుంది అని మాకు ఆ రోజు లోకల్ టెంపుల్స్ చూసుకొని ఇక్కడ చూసారు, అసలు వాన అయితే లేనే లేదు. అసలు ఫుల్ ఎండగానే ఉంది. ఇక మేము లోకల్లో ఉన్న టెంపుల్స్ అయితే చూడడానికి బయలుదేరాము. ఈరోజు మేము శ్రీవారి నడక మార్గం నుండి నడవాలి అని అనుకున్నాము. 12 వరకు లోకల్ టెంపుల్స్ చూసుకొని తర్వాతకి శ్రీవారి మెట్ల నుండి తిరుమల కొండపైకి వెళ్ళాలని అయితే అనుకున్నాము. ఇక్కడైతే చూడండి, రైల్వే స్టేషన్ పైనుండి చూస్తూ ఉంటే తిరుమల కొండ పైన కొండలు ఎలా అంటే ఆ దేవుడి తల భాగం ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. అసలు ఇక్కడ నుండి ఏ ప్లేస్ నుండి తిరుమల కొండలు చూసినా కూడా అదే విధంగా కనిపిస్తుంది. అసలు న్యాచురల్గా ఫామ్ అయిన కొండలు కదా, చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు చాలా బాగా అనిపించింది. అందరు అక్కడి నుండి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఓకే అండి, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.